మూమెంట్, అదొక ఉద్యమం. వాళ్ళ స్వరాజ్య ఉద్యమం, స్వరాజ్య ఉద్యమం కూడా మంచి పరిపాలన కోసం, స్వరాజ్య ఉద్యమం ప్రజల అవసరాలు తీరటం కోసం, స్వరాజ్య ఉద్యమం ప్రజలు హాయిగా జీవించడానికి మార్గాలను ఏర్పాటు చేయటం కోసం. హయత్ నగర్ చుట్టుపక్కల ప్రజల్ని ప్రభావితం చేయాలి. అలా ప్రభావితం చేయడానికి కదలాలి, కదిలించాలి. అలా కదలటానికి కదిలించడానికి ఒక స్ఫూర్తి మనందరికీ కావాలి. అలాంటి స్ఫూర్తి కోసమే మనం ఇక్కడ చిన్న సభని ఏర్పాటు చేసుకున్నాం. దానికి అది ఐడియా ఈజ్ గ్రేటర్ ఆర్ ద మోర్ పవర్ఫుల్ దెన్ బాంబ్. ఒక ఐడియా, మంచి భావాల్ని ప్రవేశపెట్టడం కోసం, మంచి భావాల్ని ఇన్స్టేట్ చేయాల్సిన అవసరం ఇవాళ ఉంది. ఇవాళ రాజేశ్వరరావు గారు ఆ వయసులో ఆయన అపారమైనటువంటి అనుభవాన్ని ఆయన తన సొంతం చేసుకున్న వ్యక్తి. త్యాగంతో, ధైర్యంతో, దేశభక్తితోటి ఈ దేశానికి ఇంకా ఏమైనా చెయ్యగలరా అని ఆలోచిస్తున్నటువంటి మహానుభావుడైన. ఇవాళ వాళ్ళ యొక్క మాటలు వింటూ ఉంటే నాకు చాలా బలం వచ్చింది వాళ్ళ పొద్దున్న నుంచి. ఆయన మా నాన్నగారు కూడా వారితో పనిచేశారు. నాకు చిన్నతనం నుంచి వారు తెలుసు నాకు. అయినా కూడా ఇవాళ కూడా వింటే ఎంత మంచి మాటలు వింటున్నాను, ఎంత స్ఫూర్తి పొందుతున్నాను అనేటువంటి భావం నాకు కలిగింది. అందువల్ల నేను మాట్లాడేదానికన్నా కూడా అలాంటి వారు మాట్లాడితేనే మనకు ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది. కానీ ఇక్కడ 2-3 విషయాలు చెప్తాను. ఇవాళ ఏ చిన్న పని జరగటల్లా సరిగ్గా అలా జరిపించుకోవాలి అంటే కనుక ఏం చేయాలంటే మనం గ్రామ సభ ఉంటుందండి. గ్రామ సభ ఇక్కడ మీకు వార్డు సభలు కూడా ఉంటాయి ఇక్కడ. అలా అది అవసరాలు తీర్చుకోవటం కోసం. దానికి ఉదాహరణగా ఒకటి చెప్తాను. రాజస్థాన్లో సోదా అనేటువంటి ఒక ఊర్లో చవి రజావత్ అనేటువంటి ఒక అమ్మాయి, 30 ఏళ్ళు యువతి. ఆవిడ ఈ ఎయిర్టెల్లో ఉద్యోగం చేస్తూ ఉంటే ఉద్యోగాన్ని వదిలిపెట్టి తన సొంత ఊర్లో గ్రామ సర్పంచ్గా ఎన్నికైంది. ఎన్నికైన తర్వాత ఆవిడేం చేసిందంటే రెగ్యులర్గా ప్రతి నెల కూడా 6 నెలలకు ఒకసారి కాదు గ్రామ సభ, ప్రతి నెల కూడా గ్రామ సభ పెట్టి గ్రామ ప్రజల యొక్క అవసరాలు తెలుసుకుని వాళ్ళకు ఉండేటువంటి ఈ డబ్బుని ఎట్లా సద్వినియోగం చేయాలి, మీ అవసరాలు ఏమిటి అనేటువంటి దాన్ని ఎంపిక చేసి ఆ రకంగా గ్రామంలో మంచి పరిపాలనకి ఆవిడ ప్రారంభించింది. స్కూళ్ళు బాగా నడిచేట్టు చేసింది. అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక వైద్యశాల బాగా నడిచేట్టుగా చేసింది. పిల్లలు ఎవరికైనా వికలాంగులు ఉంటే వాళ్ళ సహాయాన్ని అందించింది. అలాగే ఉపాధి హామీ పథకంలో వాళ్ళంతా పనిచేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఆ లేడీస్ ఎక్కువ మంది తక్కువ పని చేసి 100 రూపాయలు 150 రూపాయలు ఇమ్మన్నారంట. నేను ఇవ్వను, మీరు ఎంత పని చేస్తే అంతే ఇస్తానని చెప్పేసి ఏమి మెతకపడకుండా చేసింది. మనం చూస్తూ ఉన్నాం ఎంత అవినీతో. ఉపాధి హామీ పథకంలో చెప్తున్నారంటే 2 గంటలు పని చేస్తారు, 3 గంటలు పని చేస్తారు, వెళ్ళిపోతారు, డబ్బులు పుచ్చుకుంటారు అని చెప్తా ఉన్నారన్నమాట. శ్రమ శక్తి, శ్రమ విలువ అలా ఏంటంటే చేయవలసిన పని చేసింది ఆవిడ. ఆ అమ్మాయి MBA చదువుకుంది, చాలా బాగా తెలివైనటువంటి అమ్మాయి. వాళ్ళ తాతగారు కూడా సర్పంచ్గా పనిచేశాడు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే గుర్రం మీద స్వారీ చేస్తుంది అమ్మాయి. రాజస్థాన్లో చాలా సంప్రదాయబద్ధంగా ముసుగు వేసుకుని చాలా దూరంగా ఉండేటువంటి మహిళ అయినా అమ్మాయి వాళ్ళ గుర్రం మీద స్వారీ చేసి, అంటే వాళ్ళకి గుర్రపు ట్రైనింగ్ ఇచ్చేటువంటి జైపూర్లో ఉందన్నమాట. అయినా కూడా పిల్లలతో క్రికెట్ ఆడుతూ ఉంటుంది. ఓ పక్కన ఆవిడ చేస్తుంది ఏంటంటే చేయవలసిన పని చేస్తుంది అంతే. దానికి న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి పిలిచి అమ్మాయికి సన్మానం చేసిందండి. అవేమీ కూడా వండర్ఫుల్గా చాలా గొప్ప మిరకిల్స్ ఏమి చేయాల్సిన పని మాత్రమే చేసింది. గ్రామసభ పెట్టింది, వాళ్ళ అవసరాలు తీర్చుకుంది పారదర్శకంగా. అంటే ఎక్కడా కూడా దాపరికం లేకుండా, 1 రూపాయి కూడా అవినీతి లేకుండా అమ్మాయి పరిపాలన చేస్తే ప్రపంచ వేదిక ఐక్యరాజ్య సమితి పిలిచి అమ్మాయికి చాలా పెద్ద ఎత్తున సన్మానం చేసింది. అది మనకి వాళ్ళ కావాల్సింది. హయత్ నగర్లో కానివ్వండి, ఇంకెక్కడైనా కానివ్వండి, మనకు కావాల్సింది ఏంటంటే లోకల్గా జరిగేటువంటి పనులు ఖచ్చితంగా జరిగేటట్టు. ఎందుకు జరగాలి? ప్రజాస్వామ్యం. ఎవరి కోసం? ప్రజల కోసం. ప్రజల పరిపాలన. పేదల పైకి రావాలా? మార్పు ఎక్కడి నుంచి రావాలి? మార్పు కింద నుంచి రావాలి. కింద నుంచి రావాలంటే లక్షలాది గ్రామాలు ఉన్నటువంటి భారతదేశంలో ఇవాళ 30 లక్షల మంది ప్రతినిధులు ఉన్నారు. 30 లక్షల మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. వారి ద్వారా ఆ గ్రామాల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ మహిళా సంఘాలు ఉన్నాయి. ఇవాళ డ్వాక్రా సంఘాలు, డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల్లో వేలాది మంది, లక్షలాది మంది మహిళలు ఇవాళ సమీకృతం అవుతున్నారు. వాళ్లలో చైతన్యం రావాలి. ఆ చైతన్యం వస్తే తప్ప దీనికి మందు లేదు. అందుకనే ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్య సేన్ గారు ఏం చెప్పాడంటే, అది మనకి సంస్థలు ఉంటే లాభం లేదు. సంస్థలు అంత మాత్రం లెజిస్లేచర్ ఉంది, శాసనసభ ఉంది, పరిపాలక వర్గం ఉన్నది, సుప్రీం కోర్టులు ఉన్నాయి, హైకోర్టులు ఉన్నాయి. ఇవన్నీ ఉండటం వల్ల ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుందా అంటే చెప్పలేము. కావాల్సింది ఏంటంటే ఆ మానవుల యొక్క ప్రయత్నం కావాలా.
హ్యూమన్ దాన్ని ఏమని చెప్పాడంటే ఇంటర్వెన్షన్ ఆఫ్ హ్యూమన్ ఏజెన్సీ. ఇంటర్వెన్షన్ ఆఫ్ హ్యూమన్ ఏజెన్సీ అంటే ప్రజల యొక్క ప్రమేయం ఉండాల. ప్రజల ప్రమేయమే శ్రీరామ రక్ష, ప్రజల యొక్క చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష. అది లేకపోవటం వల్లే డెమోక్రసీ డెఫిసిట్. ఇవాళ ప్రజాస్వామ్యం సరిగ్గా నడవటల్లా, పట్టాలు తప్పింది. దానికి కారణం ఏంటంటే ప్రజల చైతన్యం లోపించడమే. తప్పు ఎక్కడుందంటే చట్టంలో లేదు. నో కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఫర్ ద హ్యూమన్ ఫెయిల్యూర్. దిస్ ఇస్ ద హ్యూమన్ ఫెయిల్యూర్, మన ఫెయిల్యూర్, ప్రజల ఫెయిల్యూరు. అందువల్ల దేశం గురించి ప్రేమించే వాళ్ళం, సమాజం బాగుపడాలని కోరుకునేటువంటి వాళ్ళం మనం చేయవలసింది ఏంటంటే ప్రజల చైతన్యమే శ్రీరామ రక్ష. ది కాన్స్టెంట్ ప్రజల నిరంతర అప్రమత్తతే ప్రజాస్వామ్యానికి మూల్యం. ది కాన్స్టెంట్ విజిలెన్స్ ఆన్ ద పీపుల్ ఈజ్ ద సేఫ్ గార్డ్ ఫర్ డెమోక్రసీ అని చెప్పాలండి. అందుకని ఇక్కడ మనం మాట్లాడుకుంటాం. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. అంబేద్కర్ ఏం చెప్పాడంటే ఇవాళ మహత్తరమైనటువంటి రాజ్యాంగాన్ని రచించుకున్నాం, ప్రజలందరికీ హక్కులు ఇచ్చాం, రాజకీయ సమానత్వాన్ని ఈ రాజ్యాంగం ద్వారా వనగూడింది, రాజకీయ పొలిటికల్ ఈక్వాలిటీ వచ్చింది. కానీ రెండు కావాలి. ఏం కావాలి? ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం, అది కల్చరల్ ఈక్వాలిటీ కావాలా. రెండు సమానత్వాలు ఉంటే తప్ప ఈ యొక్క భవనం నిలబడదు. ఇప్పుడు మనం ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగంలో ఈ యొక్క రాజకీయ సమానత్వం ఎలాంటిది అంటే ఒక ఏమంటే కౌడంగ్ అంటే పేడతో కట్టినటువంటి భవనం. పేడ అంటే చాలా ఫ్రెజైల్గా ఉంటుంది కదా, లూజ్గా ఉంటుంది పేడ అనేది. అందువల్ల ఈ కౌడంగుతో కట్టాం ఈ ప్రజాస్వామ్య సౌధాన్ని. ఇది చాలా డెలికేట్గా ఉన్నది, ఇది ఎప్పుడన్నా కూలిపోతుంది. కానీ దానికి ఏం కావాలంటే ఆర్థిక సమానత్వం, అలాగే సామాజిక సమానత్వాన్ని ఎంత తొందరలో మనం సాధించుకుంటే ఈ ప్రజాస్వామ్యం అంత సుస్థిరమవుతుందని చెప్పి ఆయన చెప్పాడు. అందువల్ల దీని లక్ష్యాల గురించి అందరూ చెప్పారు. కావాల్సింది ఏంటంటే మానవ వనరుల అభివృద్ధిలో మన దేశం బాగా వెనకబడ్డాం. మనకి చదువు, ఆరోగ్యం, స్కిల్ డెవలప్మెంటు, ఉపాధి అవకాశాలు, అపారమైనటువంటి సంపద ఉంది భారతదేశంలో. ఇండియా ఇస్ నాట్ ఏ పూర్ కంట్రీ బట్ కంట్రీ ఆఫ్ ద పూర్ పీపుల్. భారతదేశం పేద దేశం కాదు, కానీ భారతదేశంలో పేదవాళ్ళు ఉన్నారు. అందుకని ఆ మానవ వనరుల అభివృద్ధిని 11% లాయికి అయినటువంటి భూమి ఉంది ప్రపంచంలో. ప్రపంచం మొత్తం మీద ఈ 200 దేశాలుంటే ఈ 200 దేశాల్లో 11% భూమి మనకు చాలా అనువైనటువంటి భూమి, పంటలు పండించుకోవడానికి ఉంది, బ్రహ్మాండంగా సూర్యరశ్మి ఉంది, సముద్ర తీరం ఉన్నది, జనం ఉన్నాం, తెలివితేటలు ఉన్నాయి, చాలా బలమైనటువంటి వ్యవసాయ సంస్కృతి ఉంది భారతదేశంలో. కానీ ఇవాళ అన్ని రంగాల్లో వెనకబడి ఉండడానికి కారణం ఏంటంటే రాజకీయాలు సరిగ్గా లేకపోవటం. దాన్ని ఎవరు కరెక్ట్ చేయాలా? డెమోక్రసీ ఈజ్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ది పీపుల్ అండ్ బై ది పీపుల్. అలాంటి ప్రజలు కదిలించాలి. అలా కదిలించడం కోసమే, అలాంటి చైతన్యాన్ని ఎగిరించడం కోసమే, దేశభక్తిని వ్యాపించడం కోసమే మహాకవి గురజాడ అప్పారావు గారు ఏమని కొంత లాభము కొంత మానుకు పొరుగు వాడికి తోడు పడబోయ్, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని చెప్పాడు. ఆయన చెప్పిన మాటే పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటుపడవే. నీ దారేది? ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు, ప్రజలందరికీ కూడా విద్య, ఆరోగ్యం, ప్రజలందరికీ కూడా వాళ్ళ యొక్క కాళ్ళ మీద వాళ్ళు నడిపోయేటువంటి స్తోమతనివ్వటం. ఏమిస్తున్నారు ఇవాళ? రాయితీలు ఇస్తున్నారు. చేపనిస్తే రోజు గడుస్తుంది, చేపను పట్టేటువంటి మార్గాన్ని చూపిస్తే జీవితమే గడుస్తుంది. ఈ ప్రభుత్వాలకు తెలియాలి. ఏ ప్రభుత్వమైనా కానివ్వండి, ఏ పార్టీ అయినా కానివ్వండి, కానీ ప్రభుత్వానికి తెలిసింది ఏంటంటే ప్రజల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడమే నిజంగా ఇచ్చేటువంటి సొమ్ము. అంతే తప్ప రోజుకి అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పేసి మరిపించి మురిపించి ఓట్లేసుకునే ఈ పద్ధతిని మాత్రం మనం అరికట్టాల్సిన అవసరం ఉన్నది. అందుకని మనుషుల యొక్క శక్తిని పెంచాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అని చెప్పేసేటువంటి సంస్కృతి కావాల్సినటువంటి అవసరం ఉంది. నేను మిమ్మల్ని అందరినీ, నా కోరిక ఏంటంటే మీ అందరూ మాట్లాడాలి, నా అభిలాష అందరూ మాట్లాడాలి, పార్టిసిపేషన్ ఉండాలి. ఆ పార్టిసిపేషన్ లేకే నేను ఆఖరిగా ఒక మాట ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా కీలకం అండి. మీ అందరికీ ఇక్కడ ఉమెన్ ఎవరూ లేరు, మా ఉమెన్ ఒక ఆవిడ వచ్చారు, ఆవిడ ఎక్కడికి వెళ్ళారు తెలియదు నాకు. ఉమెన్ ఎంపవర్మెంట్ నేను మిమ్మల్ని పెద్దలందరినీ కూడా కోరేది ఏంటంటే మహిళల యొక్క అభివృద్ధి నిజమైనటువంటి అభివృద్ధి. వాళ్ళ పిల్లలు చచ్చిపోతున్నారు, వరంగల్లో చచ్చిపోతున్నారు, తిరుపతిలో చచ్చిపోతున్నారు. కారణం ఏంటంటే ఆ మహిళ ఆ ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో సరైనటువంటి ఆహారం అందక, పోషకాహారం లేక ఐక్యరాజ్య సమితి ఈ 2000 సంవత్సరంలో మిలీనియం గోల్స్ అని పెట్టింది. ఈ శతాబ్దం యొక్క ఈ 100 శతాబ్దాల యొక్క లక్ష్యాలు పెట్టింది. ఆ లక్ష్యాల్లో
ప్రధానంగా మహిళల యొక్క శిశు మరణాలు తగ్గించాలి, బాలింత మరణాలు తగ్గించాలి. మహిళా సాధికారత చాలా ప్రధానమైనటువంటి విషయం. ఇంటిని దిద్దినటువంటి మహిళ రాజకీయాల్లో చాలా తేలిగ్గా పైకి రాగలదు, రాజకీయాలను కూడా మార్చగలదు. మహిళ సమాన భాగంగా ఉన్నటువంటి మహిళ. ప్రజాస్వామ్యం అంటే అందరికీ భాగస్వామ్యం ఉండాలి కదా. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే, నేను ఈ హయత్ నగర్లో ఇలాంటి మంచి వచ్చిన మీ అందరికీ కూడా నా విజ్ఞప్తి, అది ఆ స్ఫూర్తిని, ఆ చైతన్యాన్ని, ఆ దేశభక్తిని మార్చగలం. స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు చెప్పారు, రాజేశ్వరరావు గారు నాకు ఉద్యోగం టైంలో ఎంత కర్కశంగా ఉండేదంటే, ఇది ప్రాణం ఉంటుందో పోతుందో తెలియనటువంటి పరిస్థితి. మనకేమీ భయం లేదు, వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు. వాళ్ళు ఎవరు పడితే ఎవరు, ఈ దేశంలో ఉన్న ఫ్రీడమ్ ఎక్కడా లేదండి, ఏదైనా మాట్లాడచ్చు. కానీ మాట్లాడేది మాత్రం ప్రజలకి, దేశానికి, సమాజానికి, అభివృద్ధికి కావలసిన దాన్ని మాట్లాడవలసిన అవసరం ఉంది, గొంతుకు ఎప్పవలసిన అవసరం ఉంది, ఈ చైతన్యాన్ని వ్యాప్తి చేయవలసిన అవసరం ఉన్నది. దానికోసమే స్వరాజ్య ఉద్యమం. పార్టీలకు అతీతంగా, పార్టీ దేనికోసం? ప్రజల కోసం, నీ కోసం కాదుగా, నీ సొంత ప్రయోజనం కోసం ఆ పార్టీ, నీ కుటుంబం కోసం ఆ పార్టీ, నువ్వు ఆశలు పోగు చేసుకోవడం కోసం ఆ పార్టీ. ప్రజల రాజకీయ పార్టీ ప్రజల సొత్తు. అలాంటి ఏ పార్టీ కానీ అభిప్రాయ భేదాలు ఉంటాయి. హ్యూమన్ మైండ్ రిఫ్లెక్ట్స్ డిఫరెంట్ అభిప్రాయాలు ఉంటాయి. మనమంతా కూడా సమన్వయం చేసుకోవాలా. ప్రజలు ఎవరికి ఓట్లేస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు, కానీ అధికారంలోకి వచ్చే వాళ్ళు ట్రాన్స్పరెన్సీ ఉండాలా, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రజలకు బాధ్యతగా ఉండాలా. అలాంటి మంచి పాలన కోసం రాజేశ్వరరావు గారు ఇందాక చెప్పారు, ఒత్తిడి, ఆ ప్రజా ఒత్తిడి కోసమే ఇది పెట్టాను ఇక్కడ. ఇవాళ పెట్టుకుంది ఏంటి? ప్రజల యొక్క ఒత్తిడి ఉండాలా. ప్రజల ఒత్తిడి ప్రమేయం లేకుండా పరిపాలన సాగిపోతా ఉంది. ఎలక్షన్ రోజునే మనకు డబ్బులు ఎంత ఇస్తారని చూడటం మానేసినంతకాలం ఈ దేశం బాగుపడదా? మానేయాలి. ఎలక్షన్ రోజున కోసమే చూస్తున్నాం. ఓటు వేసిన రోజునే ఓటర్ మహాశయుడు, తర్వాత మాత్రం నిల్ అన్నమాట. ఆ సంస్కృతి పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎప్పటికైనా సరే ప్రజలే ప్రభువులు, సొమ్ము ప్రజలది, అధికారం ప్రజలు. ఇది స్ప్రెడ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి మీ అందరికీ సవినయంగా నేను మీ అందరికీ సవినయంగా మీరు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు మనోరమ గారు. అన్ని అంశాలని వారు సృష్టించారు. అంటే ప్రతి రంగంలో జరుగుతున్న వెలుతులన్నీ కూడా సత్యనారాయణ రెడ్డి గారు తర్వాత మాట్లాడతారు. వీరు మాట్లాడిన తర్వాత సరే, సంజీవ్ గారు సత్యనారాయణ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడతానన్నారు. సత్యనారాయణ రెడ్డి గారు వారు ఉపాధ్యాయుడిగా, అట్లాగే నిజాం పోరాటంలో పంచుకున్నవారు, వ్యవసాయం చేస్తున్నారు, చక్కని వ్యవసాయం. వారిని కూడా సంక్షిప్తంగా సూటిగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వహించిన రాజేశ్వరరావు గారు మరియు ఒకే సామ్యమైన మనస్తత్వం గల సభికులకు వందనం. తర్వాత ఇప్పటి వరకు ఈ లోకసత్తా గురించి, లోకసత్తా మరి అభిప్రాయాల గురించి, అది ఎందుకు ఏర్పాటైనది అనే దాని గురించి వక్తలు వివరంగానే చెప్పారు. అందుకొరకు మనుషుల్లో 4 రకాలు: దేవతలు, మానవులు, నరులు, వానరులు, రాక్షసులు. రాక్షసులకు కళ్ళు పెద్దగా ఏమీ లేవు, అన్నీ వారు మనుషులే. అయితే రావణుడు రాక్షసుడు, విభీషణుడేమో మరి మానవత్వం ఉన్న వ్యక్తి. ఇద్దరు ఒక్క తల్లి బిడ్డలే కదా. ఈ స్థితిలో దేవతలు అంటే అడగకుండా ఇతరులకు సహాయం చేసే వాళ్ళను దేవజాతి అన్నారు. అట్లాంటి వ్యక్తులు అంతటా ఉన్నారు. ఆ జాతిలోకి చెందిన వారే మన లోకసత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు. వారు అష్ట ఐశ్వర్యాలలో తులతూగవలసిన వ్యక్తి కోరి దరిద్రాన్ని తెచ్చుకొని సమాజం కొరకు పాటుపడుతున్నారు. మరి అందుకొరకు అట్లాంటి స్థాయి ఉన్న వ్యక్తులు, నిస్వార్థమైన వ్యక్తులు అంతా దేవజాతికి చెందుతారు. ఇక మానవ జాతి అంటే ఏమిటి అంటే, ఎవరైతే అడిగితే తోడ్పడతారో వాళ్ళు మానవ జాతి. దేవజాతి అడగకుండా తోడ్పడుతుంది సమాజానికి, మానవ జాతి అడిగితే తోడ్పడుతుంది. ఇది మానవ జాతి. మరి మానవ జాతినే నరజాతి అంటారు. ఇక వానర జాతి అంటే
అప్పటికప్పుడు చపల చిత్తులై మంచిని చేయొచ్చు, చెడును చేయొచ్చు. చిత్తం స్వాస్థ్యంగా ఉండకుండా పరిపరి విధాల తిరిగే అటువంటి జాతిని వానర జాతి అన్నారు. అందులో కూడా మంచివారు ఉన్నారు, పరాక్రమశాలులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ మతి ఎక్కువగా భ్రమించే మనుషులు ఉంటారు. ఇక రాక్షస జాతి, అది పరులను ఎప్పుడు పీడించుక తినే జాతి రాక్షస జాతి. వ్యాసుణ్ణి మీరు 18 పురాణాలు వ్రాశారు. ఏది పాపం, ఏది పుణ్యం? పుణ్యం అంటే మంచి పని యొక్క ఫలితం, పాపం అంటే చెడ్డ పని యొక్క ఫలితం. మరి ఏది పాపం, ఏది పుణ్యం అని అడిగినప్పుడు పరపీడాయ పాపాయ, పరోపకారాయ పుణ్యాయ అన్నారు. 2 వాక్యాలను చెప్పేసి, ఇతరులకు మేలు చేసేవాడే పుణ్యాత్ముడు, ఇతరులకు కీడు చేసేవాడు పాపాత్ముడు అని చెప్పారు. అందుకొరకు ఇప్పటి సమాజంలో 80% మరి రాక్షసులుగా మారారు. అంటే పరుల పీడించుక తినే స్థితికే దిగజారారు. సరే, ఇంకో 20% మంచి స్థితిలో ఉన్న వీళ్లకు భయపడి, ఇంత మెజారిటీ ఉన్న జాతికి భయపడి బయటికి రాలేకపోతున్నారు. అట్లాంటి సిచ్యువేషన్లో మరి లోకసత్తా అధినేత ధైర్యంగా నేను ఒక్కని పూనుకొని పార్టీ పెడితే నడుస్తుందా, ఆ పార్టీ సమాజాన్ని మార్చగలదా అని అనుకోకుండా ఆ విత్తనం నాటితే ఎప్పుడో ఒక పారి అది చెట్టై ఉంటుంది. అసలు నాటడానికే భయపడడం ఎందుకు అని చెప్పి ధైర్యం చేసి నాటారు. ఆ నాటిన విత్తనం ఇప్పుడు ఇండియా అంతటా వ్యాప్తి అవుతూనే ఉంది. అయితే మరి ఇండియా అంతటా వ్యాప్తి అవుతుంటే అక్కడక్కడ పట్టణాలకే పరిమితం కాకుండా పల్లె పల్లెకు వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు అంతటా మన వాళ్ళు పూనుకున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా నరజాతి, అంటే అడిగితే సహాయం చేసే జాతిగానే ఇక్కడికి చేరారు. అందుకొరకు దేవజాతి కాకపోయినా కానీ నరజాతిగా ఉన్నా మరి నీతివంతులుగానే ఉంటారు. అయితే మన విద్య ఎట్లా మారిపోయింది అంటే నీతిని చెప్పే స్థితి ఏ బడిలో లేదు. ఎక్కడ నీతి లేక మనుష్యులను డబ్బు సంపాదనకు ఉపయోగపడే జీతపురాయుళ్ళుగా తయారు చేస్తారు. అయితే వీళ్ళు నీతి వాక్యాలు కానీ మన